ఒక విహారయాత్ర, ఒక హోటల్ గది, మరుసటి ఉదయం ఒక మృతదేహం. మొదట ఇది అందరికీ ఒక అనుమానాస్పద మరణంలా కనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కథ మారుతూ ఉంది. ఒక్కొక్క ఆధారం బయటకు వస్తోంది. మరణానికి ముందు తల్లితో మాట్లాడిన యువతి, మరణం తర్వాత కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి వీడియో కాల్ ఇప్పుడు కీలక సాక్ష్యంగా మారింది. అర్ధరాత్రి వచ్చిన ఒక సెల్ఫీ అనుమానాలకు కొత్త దారులు తెరిచింది. ప్రేమగా కనిపించిన బంధం వెనుక కనిపించని ఒత్తిళ్లు ఉన్నాయా? అనుమానమే ఆయుధంగా మారిందా? లేక ఇప్పటి వరకు బయటకు రాని మరో నిజమేమైనా దాగి ఉందా? ఇక ముస్సోరిలో ముగిసినటువంటి రాధా గాయత్రి జీవితం వెనుక అసలు వాస్తవాలేంటి? ఆధారాలు ఏం చెబుతున్నాయి? దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? అది తెలియాలంటే ఈ స్టోరీ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో జరిగిన రాధా గాయత్రి మృతి కేసు మొదట అనుమానాస్పద మరణంగా కనిపించింది. విహారయాత్రకు వెళ్లిన కొత్త దంపతుల్లో భార్య అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం, భర్త చెప్పిన వివరాలు, అక్కడి పరిస్థితులు ఇవన్నీ మొదట్లో ఒక విషాద ఘటనగానే కనిపించాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో ఒక్కొక్క ఆధారం బయటకు వస్తోంది. ప్రతి ఆధారం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా గాయత్రి మరణానికి ముందు, మరణం తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు ఈ కేసును మరింత మిస్టరీగా మార్చాయి. విజయనగరం జిల్లాకు చెందిన రాధా గాయత్రి విశాఖపట్నానికి చెందిన శ్రీ చరణ్తో గతేడాది వివాహం చేసుకుంది. ఇద్దరు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. బయటకు చూస్తే అందమైన జంట, మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు. కానీ ఆ కుటుంబ జీవితంలో కనిపించని కొన్ని చీకటి కోణాలున్నాయనే అనుమానాలు ఇప్పుడు వెలుగులోకొస్తున్నాయి. ఇటీవల ఇద్దరు ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులకు హరిద్వార్, రిషికేశ్ వెళ్తున్నామని చెప్పారు. అయితే ముస్సోరి వెళ్లిన విషయం మాత్రం ముందుగా చెప్పలేదని గాయత్రి తండ్రి ఆరోపిస్తున్నారు. ఇదే ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ఎందుకంటే గాయత్రి చివరకు ప్రాణాలు కోల్పోయింది ముస్సోరిలోని ఓ హోమ్ స్టేలోనే. జూన్ 14 రాత్రి వరకు అంతా సాధారణంగానే కనిపించింది. కానీ ఆ రాత్రి జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు అనేక అనుమానాలకు కేంద్రంగా మారాయి. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీచరణ్ ఫోన్ నుంచి ఒక సెల్ఫీ వచ్చింది. భార్యాభర్తలు కలిసి ఉన్న ఫోటో అది. ఎప్పుడు అలా ఫోటోలు పంపని వ్యక్తి అదే రాత్రి ఒక్కసారిగా ఆ ఫోటో ఎందుకు పంపాడు అనే ప్రశ్న కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. మరుసటి ఉదయం గాయత్రి చనిపోయిందని సమాచారం వచ్చింది. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసులో గాయత్రి తండ్రి సుధాకర్ సమర్పించిన ఫిర్యాదు ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా ఉత్తరాఖండ్ పోలీసులు భర్త శ్రీ చరణ్పై కేసు నమోదు చేశారు. ఇదే ఈ కేసును కొత్త మలుపు తిప్పింది. అయితే ఈ కేసులో మరింత సంచలనంగా మారింది గాయత్రి తల్లితో మాట్లాడిన ఆడియో. ఆ ఆడియోలో వినిపించిన స్వరం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. నా మనసు పూర్తిగా విరిగిపోయింది అని గాయత్రి చెప్పిన మాటలు, నాపై అనుమానం పడుతున్నాడు, నా గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, నేనిక ఆయనతో మాట్లాడదలుచుకోలేదు, ఇన్నాళ్లు ఓపిక పట్టాను, అన్ని హద్దులు దాటిపోయాయి అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ కేసులో కీలక అంశంగా మారుతున్నాయి. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది, నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను, ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇక ఈ ఆడియోలో వినిపిస్తున్న బాధ ఓ సాధారణ దాంపత్య విభేదమా, లేక మరింత తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతమా అనే కోణంలో పోలీసులు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గాయత్రి మరణించిన తర్వాత జరిగిన ఒక వీడియో కాల్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. గాయత్రి పరిస్థితి విషమంగా ఉందంటూ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసినట్టు సమాచారం. ఆ కాల్లో గాయత్రి తల్లి కన్నీళ్లతో నా కూతురుకేమైంది అని అడుగుతుండగా అటు ఇరువైపులా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ వీడియో కాల్ ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారంగా మారిందని సమాచారం.
గాయత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలు మరింత తీవ్రంగా ఉన్నాయి. టూర్కు వెళ్లే ముందు తమ కుమార్తెపై ఎంతో ప్రేమ చూపించిన వ్యక్తి అక్కడికి వెళ్ళాక ఎందుకు పరిస్థితి మారిందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాయత్రి తండ్రి ఫిర్యాదులో మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావనకొచ్చాయి. ఎక్కడికి వెళ్లినా వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేసేవాడని, ఆమెను నిరంతరం పర్యవేక్షించేవాడని, తన బ్యాగ్కి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చాడని అనుమానాలు వ్యక్తం చేసేవాడని గాయత్రి తండ్రి చెబుతున్నారు. బ్యాగ్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టడం, వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయడం వంటి ఆరోపణలు కూడా ఇప్పుడు విచారణలో భాగమయ్యాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే గాయత్రి మరణానికి ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటా, మెసేజ్లు, వాట్సాప్ చాట్స్, హోటల్ సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో ప్రతి చిన్న ఆధారం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక శ్రీచరణ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను నేరుగా అంగీకరించలేదు. తాను పోలీసుల విచారణలో సహకరిస్తున్నారని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిజాలు బయటకొస్తాయని చెబుతున్నాడు. ఆ రాత్రి ఇద్దరు వైన్ తాగినట్టు కూడా వెల్లడించారు. దీంతో ఈ కేసులో అనుమానాలు, వివరణలు రెండూ ఒకేసారి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో అందరి చూపు పోస్ట్ మార్టం నివేదికపైనే ఉంది. గాయత్రి మరణానికి అసలు కారణమేమిటి? సహజ మరణమా, ప్రమాదమా, లేక మరేదైనా జరిగిందా అన్న ప్రశ్నలకు సమాధానం ఇక్కడే దొరకనుంది. కానీ ఇప్పటి వరకు బయటకొచ్చిన ఆడియో, వీడియో కాల్స్, కుటుంబ సభ్యుల ఆరోపణలు, పోలీసుల కేసు నమోదు ఇవన్నీ కలిపి చూస్తే ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముస్సోరీలో ముగిసింది కేవలం ఒక ప్రాణం కాదు, ఎన్నో ప్రశ్నలతో నిండిన ఓ కథ. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు రాధా గాయత్రి కేస్ మిస్టరీగానే మిగిలిపోనుంది. ఒక ఆడియో, ఒక సెల్ఫీ, ఒక వీడియో కాల్, ఒక అనుమానాస్పద మరణం, ఇవన్నీ ఇప్పుడు ఒకే దిశగా చూపిస్తున్నాయా లేక యాదృచ్ఛికంగా సంఘటననేనా? గాయత్రి చెప్పిన నా మనసు విరిగిపోయింది అన్న మాటల వెనుక అసలు కథ ఏంటి? ఆమె మరణానికి ముందు ఆ రాత్రి ఏం జరిగింది? కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అనుమానాల్లో నిజమెంత? శ్రీచరణ్ చెబుతున్న వాదనలో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు దర్యాప్తే. అంతవరకు ముస్సోరీ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది.